గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇట్లా ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు. ఒకవేళ జరిగిన ఉంటే నేను మీ ముంగట కూర్చోదండి కాదు, మీరందరూ కూడా లోపల అలౌడ్ లేకపోతుండే. అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాళోజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పుడు వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అంతే. ఏం అడగలే. భద్రారెడ్డి సార్ ఉన్నారా అని అడిగారు. సార్ ఢిల్లీలో ఉన్నారు, నేను ఉన్నాను. సో సరే అమ్మ మీరు పిలిచిన మీరు అపియరెన్స్ మీరు రావాలి, మీరు కానీ భద్రారెడ్డి గారు రావాలి, వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు. డేట్ ఇంకా డిసైడ్ అవుతుంది. మాకు అడ్వకేట్ ఉన్నారు కదా, లీగల్ ఉన్నారు కదా, ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా. అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దానికి. అదేం రేడ్ కింద రాదు, అది వెరిఫికేషన్. ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా, అట్లా వచ్చినట్టుగా. కానీ వాళ్ళు మొగ్గులో వచ్చేసరికి అందరు కొంచెం మల్చల్ అయినట్టుంది అంతే. లేదు ఈడీ రేడ్ లేదు, ఏమీ లేదు. నేను మీ ముందు నిలబడిన కదా, కూర్చొని మాట్లాడుతున్నా కదా మీ ముందు. ఐటీ రేడ్ ఉన్నా ఈడీ రేడ్ ఉన్నా కొద్దిసేపులో జరగదు. ఏం లేదు. పోలీస్ వెరిఫికేషన్ వరంగల్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ నుంచి వచ్చారు. ఎందుకంటే కాళోజీరావు యూనివర్సిటీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ టైం అప్పుడు ఈడీకి అంటే సంబంధించింది అప్పుడు మనకి అయింది పీజీ సీట్స్ కోసం క్లారిఫికేషన్ కోసం వచ్చారు అంతే. ఇంకా ఏం లేదు. వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. నథింగ్. లేదు ఎక్కడ రాలేదు. మెడికల్ కాలేజ్ రాలేదు, ఎక్కడ రాలేదు. అంటే ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అంటే క్లారిఫికేషన్, నేనైతే ఇక్కడ ఉన్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మెడికల్ కాలేజ్లో కూడా వచ్చారు. కానీ అది కూడా క్లారిఫికేషన్ కోసం వచ్చారు. అంటే అది ఏదో రేడ్ కాదు. వాళ్ళకి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఈడీ రేడ్ అవ్వడం అప్పుడు జరిగింది మన 2023లో. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటేషన్ కోసము, ఇంకోటి అపియరెన్స్ కోసం కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి అపియరెన్స్ నోటీస్ ఇచ్చి మళ్ళీ డీటెయిల్స్ ఏముందో తెలుసుకొని వెళ్ళిపోయారు అంతే. 5 o'clock 5:30కి అట్లా వచ్చారు. వరంగల్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, అందుకని వాళ్ళు వచ్చారు. అయిపోయి 5:30 కూడా 6కి వచ్చారు అండ్ దే లెఫ్ట్. బై 9 o'clock దే లెఫ్ట్. అన్ని దానికి కనెక్ట్ చేసుకోకన్నా దానికి ఉంది దీనికి ఉంది. ఇది ఎప్పుడో జరిగింది కేసు, ఇప్పుడు కాదు కదా జరిగింది. ఇంకోటి ఈడీకి ఐటీకి ఈ రోజు వచ్చిన దానికి సంబంధం లేదు. అంటే ఈడీ కోసం లోకల్ గవర్నమెంట్ మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్వైరీస్ కోసం వచ్చారు. అంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. ఈడీ వాళ్ళు పంపించింది కాదు ఇది. లోకల్ ఇక్కడ వాళ్ళు అప్పుడు కేసు జనరల్గా ఎట్లా ఉంటుందంటే మన ఎఫ్ఐఆర్ చేస్తారు వరంగల్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి వాళ్ళు పోలీసు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అది ఈ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. మన కాళోజీరావు యూనివర్సిటీ ఉంది కదా, మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, దానికి సంబంధించింది ఇది. సో దీనికి ఈడీకి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే లింక్ ఉంది కానీ ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ సెంట్రల్ పంపించింది కాదు ఇది. ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు. ఓకే రైట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.